హలో వెల్కమ్ టు అవీస్ కిచెన్. ఫస్ట్గా కొబ్బరిని తురిమేసుకొని మిక్సీకి వేసుకొని గుడ్డలో చుట్టి బాగా పాలు పిండేసి ఆ కొబ్బరి తురిమింది కూడా పక్కన పెట్టుకోండి. లాస్ట్లో మనం వేసుకోవచ్చు. ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసి పక్కన పెట్టుకోండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపోయే గిన్నె పెట్టుకోండి. ఒకరికి తక్కువైనా ఒక్కళ్ళు కూడా ఊరుకోరు, ఎందుకంటే అంత టేస్టీగా వస్తుంది కొబ్బరి పాలన్నం. ఇంకా మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు జీడిపప్పు పక్కన పెట్టుకోండి. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పు బాగా వేయించుకోండి. దాని తర్వాత బిర్యానీ దినుసులు ఆకు, లవంగం, యాలకులు, చెక్క, మిరియాలు, ఇంకా మనకి ఏం కావాలో అంటే మన గరం మసాలా తగ్గట్టు, అంటే మసాలా ఎక్కువైన వాళ్ళు బాగా తింటారు. దినుసులు అనేవి వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత బాగా అవి కొంచెం ఫ్రై అయ్యేటట్టు మీరు వేపుకోండి. వేయించిన తర్వాత మనకి పక్కన పెట్టున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిరపకాయ రెండు వేసి బాగా వేయించుకోండి. దాని తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అనేది వేయండి. మనం తర్వాత ఫస్ట్లో తీసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా మిక్సీలో వేసుకొని బాగా తురిమేసి అది వడగట్టుకొని పాలు అనేవి పక్కన పెట్టుకోండి. ఆ పిప్పి కూడా ఉంచుకోండి, మనం లాస్ట్లో వేసుకోవచ్చు. అది ఎందుకు వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేసినా సరే మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, వేస్ట్ చేసామనే తీరు ఉంటుంది. సో బాగా ఫ్రై చేసుకొని బాగా గంటితో తిప్పుకోండి, ఎక్కడ మాడనివ్వకండి. మాడితే టేస్ట్ అనేది పోతుంది. బాగా ఫ్రై అయ్యి బాగా మనకి ఫ్లేవర్ వాసన తగలాలన్నమాట. దాని తర్వాత మనం ఎట్లా వేగిందో మనం చూసుకొని దాని ప్రకారంగా కొబ్బరి పాలు 2 గ్లాసులు, ఒక సుమారుగా మీరు కొలత వేసుకొని చేయండి. 2 గ్లాసులు కొబ్బరి పాలు మనం తీసుకుంటున్నాము. మేము చేసేది ఒక 10 మెంబర్స్కి. సో దానికి తగ్గట్టు మేము చేసాము. కొబ్బరి పాలు 2 గ్లాసులు తీసుకున్న తర్వాత నీళ్ళు ఒక 2 గ్లాసులు, అవి నీళ్ళు పాలు కలిపిన గ్లాస్లోనే వేసేసాం కాబట్టి మీకు అలా కనిపిస్తున్నాయి. దాని తర్వాత బాగా మిక్స్ చేయండి, ఉడకనివ్వండి. అవి అనేవి బబుల్స్ రావాలి, బాగా ఉడికింది అని. దాంట్లోనే మీకు ఎంత సాల్ట్ అయితే కావాలి అనుకున్నా తగినంత సాల్ట్ వేసేసుకోండి. దాని తర్వాత రెడీ. బాగా ఉడకాలి, మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని బాగా ఉడికించిన తర్వాత ధనియాల పౌడర్, అంటే ధనియాలు మిక్సీకి వేసిన పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, అంటే అరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది జీలకర్ర పౌడర్. ఇంకా మనం వేసుకునే గరం మసాలా, అవన్నీ చిటికెడంతా వేసుకోండి. అంటే మీకు ఎంత అయితే అవసరం ఉందో అంత వేసుకోండి ఆ క్వాంటిటీలో. మేము 10 మందికి వేస్తున్నాం కాబట్టి అంతంత వేయాల్సి వచ్చింది. కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర. కరివేపాకు చాలా మంచిది జుట్టుకి, అందుకనే ఏ డిష్లో అయినా మేము కరివేపాకు వేస్తాము. ఇంకా ఫస్ట్ వేసుకున్న కొబ్బరి పౌడర్ అలా ఉండి అది బాగా మరుగుతూ ఉండాలి. బబుల్స్ వచ్చేంత వరకు దాన్ని మరిగించాలి. ఈ లోపల మనం అన్నం కడిగి పెట్టుకొని కొంచెం నానబెట్టి ఉంచాలి పక్కన. దాని తర్వాత దాన్ని మూత పెట్టేస్తే బాగా ఆ వేడికి బాగా మరిగిపోతుంది, బబుల్స్గా వస్తుంది. మీరు ఇప్పుడు చూసినట్టయితే చాలా బబుల్స్గా వస్తుంది. ఇంకా ఇలాంటి టైంలో మనం బియ్యం అనేది, పక్కన ఉన్న బియ్యం అనేది తీసుకొని, నానబెట్టిన బియ్యం మనం ఆ గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఆ గిన్నెలోకి వేసుకోగానే మనకి కోసేపు మనం గంటతో తిప్పిన తర్వాత మనం ఆ మూత అనేది పెట్టుకుంటే, అంటే ఆ ఫ్లేవర్ వాసన మనకు తెలుస్తుంది పైకి. ఓకే ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. అంటే ఇంకా రైస్ అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి, రైస్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా పైన వేసుకునే కొత్తిమీర ఇంకా ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు. ఇంకేముండవు, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదండి మా స్టైల్లో కొబ్బరి పాలన్నం. చాలా టేస్టీగా వచ్చింది. రివ్యూ మీకు పెట్టాలని ఉంది కానీ మనది ఇంకా బేసిక్ ఛానలే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, తప్పక ట్రై చేయండి. ఇది అంటే మన కొబ్బరి పాలన్నం. లాస్ట్లో మీకు ఒక పిక్ చూపిస్తాను. ఇదండి మన ఫైనల్ అవుట్పుట్. టేస్టీ కొబ్బరి పాలన్నం. తింటే మీరే షాక్ అవుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గీ యాడ్ చేసుకోండి.